ఆదోని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల టైంలో ఇచ్చిన వాగ్దానాలు మరిచారంటూ చంద్రబాబుకి సూటి ప్రశ్న సంధించారు. కర్నూలు జిల్లాకి ఇస్తామన్న జ్యూస్ ఫ్యాక్టరీ విషయం ఎందుకు మర్చిపోయారో తెలియజేయాలన్నారు. ఎంప్లాయ్మెంట్ మీరు చూసుకోండి, ఎంప్లాయ్మెంట్ అసలే లేదు. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఇండస్ట్రీ తీసుకురావాలి. మీరు అనంతపూర్ తీసుకొచ్చారు, సంతోషం. ఒక ఇండస్ట్రీ ఆదోని ఈ ప్రాంతం, ఆదూరు ప్రాంతంలో తీసుకురండి. మనకు సహజ వనరులు చాలా ఉన్నాయి. సహజ వనరులు ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒక ఇండస్ట్రీని తీసుకురావాలి. మీరు పత్తికొండ ఎలక్షన్ వచ్చినప్పుడు టమాటాకు జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పినారు. ఇప్పుడు అందరూ ముఖ్యమంత్రులు జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టినారు. ఇప్పుడు 10 ఫ్యాక్టరీ వచ్చింటాము అక్కడ. ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ మీరు పప్పం గడిపేది మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి బాగలేదన్నప్పుడు ఇవన్నీ మీరు ఎన్నికల ముందు వాగ్దానాలు ఇవ్వడం కూడా తప్పు. ప్రజలకు మీకు విజయం ఉండే కనుక మీరు ఈ జిల్లాకి ఆదోనికి తప్పకుండా జిల్లాలో లోకేష్ కూడా ఆలోచన చేస్తారు. ఎన్డీఏ గ్రూప్కి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ కూడా ఆలోచన చేస్తారు. అలాగే బీజేపీ నాయకులు కూడా ఆలోచన చేస్తారు. ఈ సందర్భంగా మేము బీజేపీ నాయకులకు రాష్ట్ర అధ్యక్షుడికి ఒక వినతి పత్రం ఇస్తాం. అలాగే మొన్ననే మల్లప్ప చెప్పారు, నేను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోతామని చెప్పి. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఈ నాయకులకు పోయి ఆదోని జిల్లా కావాలని చెప్పి మీరు మనవి చేసుకోండి. ఎట్లా కాదో నేను దీని గురించి మాట్లాడతా. ఇది రాకపోతే మాత్రం మనము ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మనము జిల్లా సాధనకు అందరూ కలిసి మెలిసి అన్ని వర్గాలు, సంఘాలు, కులాలు, నాయకులు, బడి పిల్లలు అందరూ కూడా ఒకే దాటి మీద వచ్చి నడుపుతారని నేను ఆశిస్తున్నాను. మీరు జిల్లా ఇవ్వకపోతే రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో మేము తప్పకుండా మీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ప్రతి గ్రామంలో తిరిగి సంతక సేకరణ చేసి జిల్లా మీకు సపోర్ట్ చేసే వారికి మనము సాయం చేస్తాం. జిల్లా ఎవరైతే సపోర్ట్ చేయడో ఆ పార్టీకి మనము సాయం చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను ఎన్నికలు కూడా మేము అవసరమైతే ఎన్నికలు కూడా బహిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. కనుక ఈ రకమైన ఆవేశము ఇక్కడ ఉండే ప్రజల కోరిక ఉంది కనుక మీకు చిత్తశుద్ధి ఉండే నాయకులు, మీ ఒక విజన్ గల నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు